ధనుష్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. ఎమోషనల్ అయితే పిచ్చ పీస్ గా ఉంది అసలు. సాగి తీసాడండి. ఎంత డబ్బు ఉన్నా సరే చివరికి ఆ మనిషి స్థితి ఎలాగుంటుందో చూపిస్తున్నారు. ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నదండి. ఇన్నోసెన్స్ కిల్లర్ చూపించాడు. స్టోరీ కానీ అన్ని బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్రెష్గా ఉంది. చాలా సాంగ్స్ లో లిరికల్ ఒకలాగా వీడియో ఒకలా ఉంటది కదా, కానీ రెండు బాగున్నాయి. సినిమా చూడొచ్చు కానీ ఒకసారి. ఎలాంటి మెసేజ్ అంటే మన బిచ్చగాయల గురించి అందరినీ కూడాను బాగా చూసుకోవాలనేసి మెసేజ్ ఇచ్చారు. అందరూ డబ్బుల మీద పడి చనిపోతూ ఉంటారు కదా, అలా పేదవాళ్ళు కూడా బాగా చూడాలని. మొత్తం బిచ్చగాళ్ళు అందరూ కలిసి థియేటర్కి చూస్తే తెలిసిపోద్ది. 10,000 కోట్లు మొత్తానికే. ఇంకా కొంచెం బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుంది అనిపించింది. చాలా బాగా చేశారు ఇద్దరు. వెరీ నైస్. ధనుష్ యాక్టింగ్ ఈజ్ సూపర్. రష్మిక రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. యాప్ టైటిల్ ఫర్ కుబేరా. సినిమా ఎలా ఉందండి? సినిమా బాగున్నదండి. ఏ నచ్చింది మీకు? ధనుష్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నదండి. అంటే ఆయనవి ఆల్రెడీ తమిళ్ మూవీస్ మీరు చూస్తే ఈ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఆల్రెడీ చేసి ఉన్నాయి. ఆయన ఇలాంటి క్యారెక్టర్ చాలా చేశారు తమిళ్లో. అయితే తెలుగులో ఇంట్రొడక్షన్ చాలా బాగా చేశారు. స్టోరీ లైన్ బాగున్నది, అంతా బాగుంది. నాగార్జున గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అయితే బాగుంది. ఎమోషనల్ గా చాలా బాగుంది. పర్వాలేదు, బాగానే ఉంది. తెర మీద చూసినవన్నీ నిజం కాదు, అలాగే జీవితంలో జరిగినవన్నీ నిజం కాదు. అంత అయోమయంగా ఉంది. సో ఎంత డబ్బు ఉన్నా సరే చివరికి ఆ మనిషి స్థితి ఎలాగుంటుందో చూపిస్తున్నారు. నాగార్జున గారు యాక్టింగ్ ఎలా ఉంది? ఇప్పుడు నాగార్జున గారు యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ధనుష్ గారు ఇప్పుడు బిచ్చగాడిలా యాక్ట్ చేశారు. ఎక్సలెంట్. వాళ్ళు కూడా చాలా చక్కగా యాక్టింగ్ చేశారు. నిజంగా జీవించారు, అది నటనలో జీవించారు. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. బాగుందండి. ఎలా ఉందమ్మా సినిమా? బాగుందా? బాగుందన్న. ఎలా ఉంది? మార్వెలస్. అంటే ఎమోషనల్ గా సూపర్ గా మొత్తం బిచ్చగాళ్ళు అందరూ కలిసి థియేటర్కి చూస్తే తెలిసిపోద్ది. 10,000 కోట్లు మొత్తానికే. ధనుష్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? మళ్ళీ చెప్పి బాగానే ఉందండి. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎవరిని తగ్గించలేదు. మన నాగార్జున గారు యాక్టింగ్ నాగార్జున బాగుందండి. నెక్స్ట్ లెవెల్. అంటే సినిమాకి ఏ మెసేజ్ ఇచ్చారు? ఏదైనా బిచ్చగాడికి సంబంధించిన సినిమా అండి. బాగుంది మెసేజ్ కూడా. పర్లేదండి, యావరేజ్. సాగి తీసాడండి. ఫస్ట్ హాఫ్ అలా లాగిన్ చేసాడు. సెకండ్ హాఫ్ కొంచెం బాగానే ఉందండి. యావరేజ్ సినిమా, పర్వాలేదు. అంటే ఎలాంటి మెసేజ్ ఇచ్చారు సినిమాకి? ఎలాంటి మెసేజ్ అంటే మన బిచ్చగాయల గురించి అందరినీ కూడాను కొంచెం బాగా చూసుకోవాలనేసి మెసేజ్ ఇచ్చారు. పర్వాలేదు, చూడండి. ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. అంటే వాచబుల్. బాగుందండి. బెగ్గర్స్ కోసం మెసేజ్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి శేఖర్ కమల్ మార్క్ ఫిల్మ్ కాకుండా డిఫరెంట్ గా ఉంది కొంచెం. ధనుష్ యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది? సూపర్ మస్త్. నాగార్జున గారు ఎలా బాగుంది. అందదు బాగుంది. బాగుంది. ఎలా ఉందండి? బాగానే ఉంది. సాంగ్స్ బీజిఎం బాగుంది. అంటే కొత్త కాన్సెప్ట్ మెసేజ్ అని. అంటే అందరూ డబ్బుల మీద పడి చనిపోతూ ఉంటారు కదా, అలా ఉండకుండా పేదవాళ్ళు కూడా బాగా చూడాలని. బిచ్చగాడిలాగా ధనుష్ యాక్ట్ చేశాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చేశారు. అంటే జీవించేశారు. చాలా బాగా. సినిమా అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కన్నా. ధనుష్ చాలా బాగా చేశారు, బాగుంది. నాగార్జున సార్ కూడా బాగానే చేశారు. పోయిరా మామ సాంగ్ నిజంగా చాలా బాగుంది. అది లిరికల్ సాంగే బాగా అనిపించింది. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా, అంటే చాలా సాంగ్స్లో లిరికల్ ఒకలాగా వీడియో ఒకలా ఉంటుంది కదా, కానీ రెండు బాగున్నాయి. సినిమా చూడొచ్చు కానీ ఒకసారి. బాగుంది. అంటే ఇప్పుడు వచ్చిన సినిమాస్ అన్నిట్లో కన్నా ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఏం మిస్ అవ్వలే, అన్ని కవర్ చేశారు. అంటే రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్. అందరినీ మనం హ్యూమన్సే కాబట్టి రెస్పెక్ట్ చేయాలి. ఎవరిని లోకో చేసి మాట్లాడకూడదు. ఇంకా చాలా ఉన్నాయి. మూవీ మొత్తం చూస్తేనే బాగుంది. చూసానండి. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏ నచ్చింది మీకు సినిమాలో? ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా కొంచెం బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుంది అనిపించింది. మరి నాగార్జున గారు యాక్టింగ్? ఆయన చాలా బాగుంది, కానీ ఆయన క్లైమాక్స్ కొంచెం వేరే అయి ఉంటే బాగుంది అనిపించింది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎలా ఉంది సినిమా? బాగుంది. ఏ నచ్చింది? ఆ ఫైటింగ్ ఇంకా సాంగ్స్ బాగున్నాయి. నేను చూసా. బాగుందా సినిమా? చాలా బాగుంది. ఎట్లా ఉంది సినిమా? అప్పు మామూలుగా లేదు గురు, పిచ్చెక్కిచ్చాడు అన్న. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఇద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది? బాగుంది. చాలా బాగుంది. ఎట్లా ఉంది సినిమా? సూపర్. బాగానే ఉంది. ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్.
ఇద్దరు కాంబినేషన్ నాగార్జున అది ఇది. యా బాగానే ఉంది అంటే ఫస్ట్ టైం చాలా బాగా చేశారు ఇద్దరు. వెరీ నైస్. ధనుష్ యాక్టింగ్ ఈజ్ సూపర్. రష్మిక రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. యాప్ టైటిల్ ఫర్ కుబేరా. సినిమా అయితే మస్తు ఉన్నదన్న, మస్తు ఎమోషనల్ అయినా భలే ఉంది సినిమా చూడడానికి అయితే. ఇంకోసారి చూడొచ్చు, పర్లేదు. ధనుష్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. ఎమోషనల్ అయితే పిచ్చ పీస్ గా ఉంది అసలు. ఇద్దరు కాంబినేషన్ అంటే ఇప్పుడు అంటే బ్రదర్స్ లాగా ఉన్నదన్న, చూడడానికి అయితే మంచిగా ఉన్నది. సూపర్ బాగానే ఉంది. బాగుంది సూపర్ బాగుంది. బాగుందన్న. సూపర్ ఉంది బ్రో సినిమా. క్లైమాక్స్ చండాలంగా ఉంది. బాగుందన్న. బాగుంది సినిమా. బాగుందన్న, సూపర్ 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 చాలా సినిమా చాలా బాగుందన్న, చాలా అంటే చాలా బాగుంది. నాగార్జున యాక్టింగ్ బాగా చేశాడు, ధనుష్ బాగా చేశాడు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. నాగార్జున చాలా బాగా యాక్ట్ చేశాడు చాలా రోజుల తర్వాత. నెంబర్ 1 అన్న, ధనుష్ నెంబర్ 1 యాక్టింగ్ అన్న ఈసారి మాత్రం. ధనుష్ నాగార్జున మాత్రం చాలా బాగా చేశారు అన్న. ధనుష్కి అంత క్రేజ్ వచ్చిందంటే రష్మిక మందన వల్లే అన్న. స్టోరీ నెంబర్ 1, కొత్త స్టోరీ చాలా బాగుందన్న. సాంగ్స్ ఎక్కువ లేవన్న, 2 సాంగ్స్ ఉన్నాయి అంతే అన్న. చాలా పద్ధతి కూడా ఉంది. బాగుంది. ధనుష్ యాక్టింగ్ సూపర్ ఉంది. బాగుంది, బాగా చేశాడు. బాగుంది. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. గురు ఎట్లా ఉంది సినిమా? సూపర్ ఉందన్న. నాగార్జున ధనుష్ కాంబినేషన్ బాగుంది. స్టోరీ కానీ అన్ని బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్రెష్గా ఉంది. అంటే అంత రోల్ కాదు కానీ ఆంధ్ర రోల్ కూడా బాగానే ఉంది. బాగుందన్న. సూపర్ హిట్. బాగుంది. బంపర్ బ్లాక్ బాస్టర్. సూపర్ గురు సినిమా సూపర్ గా ఉంది, చూడొచ్చు. సూపర్ పర్వాలేదు, బాగానే ఉన్నది. బాగుంది సినిమా, బాగానే కొత్తగా ఉంది. యావరేజింగ్ ఏం లేదు, సూపర్ యాక్టింగ్ అది బాగుంది. సినిమా సూపర్ హిట్. ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రో సినిమా. ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. క్లైమాక్సే కొంచెం యావరేజ్. ఎట్లా ఉంది? బాగుందన్న, సూపర్ హిట్. బాగుందండి, బాగుందన్న. బాగుంది, చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ ఎట్లా ఉంది? వాడి గురించి చెప్పక్కర్లేదు. ఇద్దరు కాంబినేషన్ సూపర్. యాక్టింగ్ సూపర్. ధనుష్ మూవీ సూపర్. బాగుంది. ధనుష్ నాగార్జున బాగా చేశారు. ఎట్లా ఉంది సినిమా? సినిమా బాగానే మూవీ చాలా బాగుంది బ్రో. ధనుష్ అయితే ఇన్నోసెన్స్ కిల్లర్ చూపించాడు. నాగార్జున రోల్ చాలా పవర్ఫుల్ రోల్. అంటే ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరు పెద్ద హీరోలు. నాగార్జున అది ఏంటంటే సైడ్ క్యారెక్టర్ బ్రో, కానీ పవర్ఫుల్ రోల్. చనిపోతాడు నాగార్జున. అండ్ ధనుష్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్నోసెన్స్ చూపించి చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే అంత పెద్ద యాక్టర్ ఇందులో బెగ్గర్ క్యారెక్టర్ అంటే కదా, ఎలా పర్ఫార్మ్ చేయగలిగాడు? చాలా బాగా చేశాడు. ఈ ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్ లో. చాలా పాటలు కూడా ఒక పాట ఉండిద్ది, పోయిరా పోయిరామా, చాలా బాగా డాన్స్ చేశాడు. మూవీ అయితే చాలా బాగుంది. మన తెలుగు డైరెక్టర్ తమిళ వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తాడు. ఓకే, మరి రష్మిక సపోర్ట్ సెకండ్ హాఫ్ నుంచి బాగా రష్మిక సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. రష్మికది కొంచెం కామెడీ తెప్పించడానికి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు లోపల. అయితే శేఖర్ కమల హిట్ కొట్టేశాడు. సినిమాలో మంచి సినిమా అన్న, బాగుంది. చాలా బాగుంది. బాగుంది. ఎలా ఉంది సినిమా? బాగుంది.